ఈరోజు చాలా మంది దేవుని సేవకులు, దేవుని పిల్లలు దేవుని మార్గదర్శిగా పెట్టుకోక వీళ్ళు ఇష్టం వచ్చిన వీళ్ళు చేసుకుపోతారు. పిల్లల జీవితాలు కాల్చేస్తున్నారు ఈ తల్లిదండ్రులు. కులపోడు కావాలి, కట్నం తెచ్చింది కావాలి, సుఖంగా మేము బతికేయాలని దేవుని వాక్యము దాని ప్రమాణాలు విలువ తొంగలో తొక్కి ఎవడిష్టం వచ్చిందాడు చేసుకుంటున్నాడు. అంతే, ఎవడిష్టం వచ్చిందాడు చేసుకుంటున్నాడు. మా దగ్గర ఒక విషయం జరిగింది. నాకంటే ముందు బహుశా 3-4 సంవత్సరాల ముందు యేసు ప్రభు నమ్మాడు. చాలా మంచి ఆయనే, కానీ అతనికి కూడా ఎక్కడో కులపిచ్చి, దానితో పాటు క్రైస్తవులంటే సరైన అభిప్రాయం లేక వాళ్ళ పాపకు వాళ్ళ కులం అబ్బాయి దొరికితే చేద్దామనుకున్నాడు. ఆ పిల్ల మారు మనసు పొందింది, రక్షించబడింది, చాలా ఆసక్తిగా ఉండేది, పాటలు పాడుద్ది. చివరికి కులపోడు దొరికాడని, అది కూడా అబ్బాయి చాలా మంచి చదువులు చదివాడని, చాలా ఆస్తిపాస్తులు వాళ్ళకు ఉన్నాయని వాడు చేస్తే ఆడికి పిల్లకి వయసులో తేడా 13 సంవత్సరాలు. ఆడు చూస్తే ఓరపందిలా ఉంటాడు, ఈ పిల్ల చూస్తే సన్నగా నాజుగ్గా చక్కగా ఉంటది. ఈ పిల్ల వయసా తేడా, శరీరాకారాల తేడా, చదువు సంఖ్యలా తేడా, అన్నీ తేడాయే. ఇక ఏమి కుదిరిందంటే కులం కుదిరింది, డబ్బు కుదిరింది, అంతే. మన కులపోడు దొరికాడు, బాగా డబ్బున్నోడు దొరికాడు, చేసేసారు. సంవత్సరాలు తిరగగానే పిల్ల పుట్టగానే మీ నాన్న రిటైర్ అయ్యాడుగా, ఆ భూమి నా పేరు మీద రాయమను, ఈ డబ్బు తెమ్మని చెప్పు అని చెప్పి ప్రియులారా ఆ పిల్ల జుత్తు పట్టుకొని గ్యాస్ స్టవ్ వరకు తీసుకెళ్లి ముఖం దగ్గర పెడుతున్నాడు. అడుగుతావా మీ నాన్ననే? జుత్తు పట్టుకొని బయట తీస్తున్నాడు. మళ్ళీ జుత్తు పట్టుకొని స్టవ్ దగ్గర పెడుతున్నాడు. అడుగుతావా మీ నాన్ననే? మళ్ళీ జుత్తు పట్టుకొని వెనకాల ఆగుతున్నాడు పిల్లని. అరే, నాజుగ్గా పెరిగిందేమో, సుకుమారంగా పెరిగిందేమో, వాడు పెట్టిన టార్చర్ తట్టుకోలేక ఫిట్స్ వచ్చేసాయి పిల్లకి. ఇప్పుడు అంటాడు జబ్బున పిల్లని చేశారు అంటున్నాడు. చూడండి ఈ వ్యవహారం ఎలాగుందో. ఎక్కడ ఫిట్స్ వచ్చి పడిపోతే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఆ పిల్ల. నాకు ఈ పిల్ల ఎదిగిన తర్వాత మన చర్చకు వచ్చారు, కానీ మా వీధికి దగ్గరలోనే ఉండేది ఈ కుటుంబం, ఎరుగుదాం మేము. మా పెద్ద అబ్బాయి క్లాస్మేట్ ఆ పిల్ల, చక్కగా చదువుకునే పిల్ల. అర్ధాంతరంగా జీవితాన్ని ఇలా పాడు చేస్తే చివరికి అతగాడిని వదులుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ పిల్లకు పిల్ల పుట్టింది. ఈరెద్దనే పెంచడం, ఆడు రాడు, తీసుకెళ్ళడు, ఏం చేయాలో తెలియదు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా, ఏం చేయాలో తెలియక ఈ తండ్రి రాత్రేమో గచ్చును తంతుంటాడట. ఇలా తిరగడం, గచ్చును తన్నుకుంటూ తిరగడం, ఇలా తిరగడం, గచ్చును తన్నుకుంటూ తిరగడం. అతని భార్య అంటుంది, అనయ్య ఇతను రాత్రి గచ్చును తన్నుకుంటూ తిరుగుతుంటాడు, నేనే నా కూతురు జీవితాన్ని పాడు చేశాను. డబ్బున్నోడు దొరికాడని, కులపోడు దొరికాడని నేను తొందరపడ్డాను. మొత్తానికి సంఘం అంతా ప్రార్థన చేశాం. దేవుని మహాదేవుని బట్టి అతగాడు రాలేదు, కానీ వాళ్ళ బంధువులు వచ్చి పిల్లలు తీసుకెళ్లారు. మొత్తానికి ఇప్పుడు పరిస్థితులు బాగున్నాయి, కానీ కూతుర్ని చూడలేక, మనవరాలను చూడలేక 2 సంవత్సరాలు అయిపోతుంది. తల్లిదండ్రులకు దుఃఖమే ఇంకా ఏడుపే మిగిలింది. కూతురా దగ్గరకు రాలేకపోతుంది, పుట్టిన మనవరాల్లా చూడలేకపోతుంది, ఏడుపే. దేవుని పిల్లలమై ఉండి, దేవుని మార్గదర్శిగా కలిగి ఉండి, ఆయన సన్నిధి శక్తి నుంచి వచ్చే నడిపింపును తీసుకొని మనం అడుగులు వేయవలసిందే పోయి పిచ్చి చేష్టలు చేస్తున్నారు దేవుని పిల్లలు ఈ రోజున. పైకి భక్తికే తక్కువ లేదు. ప్రార్థన, దేవుని చిత్తం, ఉపవాసం, పరిశుద్ధత, నీతి, సంఘం, సేవ, సాక్ష్యం, క్రైస్తవ భాషయే తక్కువ లేదండి మన దగ్గర. కానీ భక్తి యొక్క తీవ్రత లోపల లోపించింది. ఆ శక్తిని ఆశ్రయించడంలా, రక్షకుని సన్నిధి శక్తిని ఆశ్రయించే వారు ఎంతమంది, తండ్రి యొక్క సన్నిధి శక్తిని ఆశ్రయించే వారు ఎంతమంది, అమ్మా కాపరి యొక్క సన్నిధి శక్తిని ఆశ్రయించే వారు ఎంతమంది, బోధకుని సన్నిధి శక్తిని ఆశ్రయించే వారు ఎంతమంది, మార్గదర్శి యొక్క సన్నిధి శక్తిని ఆశ్రయించే వారు ఎంతమంది.